మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో ఇప్పుడు కరెంట్ ఉన్నది. నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు. నాకన్నా ఎత్తునోళ్ళు, నాకన్నా దొడుగునోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు. ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది, ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినారు, ఏం కారణం? ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కరెంటు? గతంలో అది వర్ణనాతీతమైన బాధ. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి, ఇవ్వాలా ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్ స్టేషన్ల కాడికి పోవాలి, 4 రోజులకు వచ్చేది కాదు. ఇప్పుడు 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే, పారే సమస్య లేనే లేదు. వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండా తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది, మీరు ఆత్మహత్య చేసుకోకండి, ఒక 2-3 ఏళ్ళు బతికుండండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పాను. ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు, అవి పట్టించుకొని నేను. కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి, రైతులు బాగుండాలి, రకరకాల బాధలు వాళ్ళకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు, రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం.